బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానంలో ఈ నెల 31న వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు పేర్కొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ తెలియజేశారు. వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1500 మంది వరలక్ష్మి వ్రతం నిర్వహించే విధంగా ఆలయంలో ఏర్పాట్లు చేస్తామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ, దేవాదాయ శాఖ సంయుక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేమాని సత్యనారాయణ, వైకుంఠరావు, కొండ, శ్రీను, ప్రకాష్, ముత్యాల అనురాధ, రాణి, తులసి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సుందరి అమ్మవారి టెంపుల్లో మరి రేపు 30వ తారీఖున మరి అమ్మవారి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మా కొండబాబు గారు ఆదేశాల మేరకు అంటే మరి కొండబాబు గారు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మరి యొక్క ఉత్సవ కమిటీ యొక్క చైర్మన్ గారు మన బాబ్జీ గారి ఆధ్వర్యంలో, మన ఈవో గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది. రేపు 30వ తారీఖున దాన్ని పరిశీలించడం కోసం, పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే దానికోసం చూడడానికి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ పనులన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మహిళలందరూ కూడా ఎక్కువ మంది పాల్గొని మరి యొక్క ప్రసాదాలు అన్నింటినీ ప్యాకింగ్ అన్నీ చేయడం కార్యక్రమంలో ఉన్నారు. చాలా మరి నేను చెప్పేది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్లేసు కొంచెం తక్కువగా ఉండడం జరిగింది. అందువల్ల యాక్చువల్గా ఏంటంటే ఒక 1500 మందితో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మన బాబ్జీ గారు అనుకోవడం జరుగుతుంది. ఈ ప్లేస్ నది కూడా చూసి ఎంతమంది అయితే సరిపోతారో అంటే అందరూ కూర్చుని భక్తితో పూజ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము అందరం అనుకుంటున్నాం. శ్రావణ మాసం సందర్భంగా 30వ తారీఖు శుక్రవారం నాడు కాకినాడ నగరంలో మన శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రావణ శుక్రవారం పూజలు చేయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున ఈఓ గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారు వీరందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించారు. దాంట్లో భాగంగానే ఈవేళ ఏమేమి జరుగుతుంది ఏంటి అని చూడడానికి కూడా ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. రేపు ఇవాళ సాయంకాలం కానీ రేపు కానీ శాసనసభ్యులు వచ్చిన వెంటనే ఇక్కడ కొంతమందికి పాసలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఊళ్ళో లేరు, ఆయన వచ్చిన వెంటనే ఆయన పర్మిషన్ తీసుకుని పాసలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే శుక్రవారం ఉదయం ఈ పాసలు తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి ఒక్కళ్ళు మాత్రమే రావాలను, ప్లేస్ లేదు. అంచేత మీరు మీ పిల్లల్ని మీ మనవల్ని తీసుకుని వచ్చినట్లయితే లోపల కూర్చోవడానికి అవకాశం ఉండదు. ఇది ఒక్కటి దయచేసి ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాం. అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈవో గారు చాలా ప్రికాషన్స్ తీసుకుని ఎవరికి ఏ అసౌకర్యం కలగకుండా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్ నిన్న ఈవేళ కూడా సుమారు 150-200 మంది భక్తులు పొద్దు నుంచి సాయంకాలం దాకా కూడా ఈ ప్యాక్ చేయడం, కవర్లు సర్దడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. వారికి కూడా మేనేజ్మెంట్ తరఫున కొండబాబు గారి తరఫు నుంచి కూడా అభినందనలు తెలియపరుస్తుంది. ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి నమః. శ్రీమాత్రే నమః. కాకినాడ నగరంలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యంత పేరెంట్స్ దేవాలయంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ శ్రావణ మాసంలో అమ్మవారికి అత్యంత పవిత్రమైనది కాబట్టి 35 నుంచే ఇక్కడ సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు దాతలు మరియు దేవాదాయ ధర్మాదాయ సమేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంగాను ఈ సంవత్సరం వచ్చే శుక్రవారం అనగా 4వ శుక్రవారం 30వ తేదీన ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు పెద్ద ఎత్తున ఘనంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గత వారం రోజులుగా కూడా ఈ ఏర్పాట్లు మా ఆలయ ఉత్సవ కమిటీ చేయబడినటువంటి శ్రీ గ్రంథి బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ యొక్క శ్రావణ మాసం మొదలుకొని మాకు స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు పలుమార్లు ఇక్కడ ఎవరైతే సామూహిక పూజల్లో పాల్గొని ఉంటారో వారందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని మాకు కొన్ని చెప్పిన పిలుపు ఇక్కడ
ఈ యొక్క కాలంలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున అదేవిధంగా తుఫాను హెచ్చరిక నేపథ్యంలో వాటర్ ప్రూఫ్ పన్నీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఏర్పాట్లు గాను ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మన కాకినాడ నగర టౌన్ అధ్యక్షుడు టీడీపీ టౌన్ అధ్యక్షుడు అయినటువంటి వల్లుటూరి వీరు గారు ఇప్పుడే ఇచ్చేసి ఈ యొక్క ఏర్పాట్ల పట్ల మాకు సంతృప్తి వ్యక్తం చేశారు. వారికి మా ఆలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ మా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు విజ్ఞప్తి చేసినట్లుగా ఎవరైతే కూపన్ పొంది ఉంటారో వారందరూ కూడా ఇక్కడ స్థలాభావంలో దృష్టిలో పెట్టుకుని మాకందరికీ కూడా సహకరించాలని. ఎందుకంటే మాకు అందరూ వస్తే మాకు ఆనందమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లల్ని వాళ్ళని తీసుకొని వస్తే వేరొకరు కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉన్న తరుణంలో ఇక్కడ అందరికీ కూడా మేము ఎవరైతే కూపన్ పొంది ఉన్నారో వారే వచ్చి పూజలో పాల్గొని మాకు ఆలయానికి సహకరిస్తారని, అదేవిధంగా ఈ యొక్క అన్ని రకాల ఏర్పాట్లలో కూడా మాకు సూచనలు సలహాలు భక్తులు ఎటువంటి అసౌకర్యం గురవకూడదని మొదటి నుంచి కూడా కాకినాడ నగర ప్రజలపై ఎనలేని అభిమానాన్ని జరుపుకుంటున్న మా వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారికి మా ఆలయం తరఫున కూడా మాకు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందించాలని మా ఆలయం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మాకు మీడియా మిత్రులు కూడా సహకరిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గత 2 రోజులుగా ఇక్కడ ఎవరైతే సేవా సమితి వారి యొక్క కార్యక్రమాలు పాల్గొన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా ఆలయం తరఫున తెలియజేసుకుంటూ